హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నిజంగా వెరైటీగా ఉన్నాయి. ఇవేంటి వబ్బా అని అనుకోకండి. ఇవి వట్టి తునకలండి. అదేనండి ఎండు మటను. వీటిని డ్రైడ్ మటన్ అని కూడా అంటారు. ఈ మటన్ని 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ మటన్ చాలా గట్టిగా ఉంటుంది కదండి, అందుకే కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టండి. బాండీ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా తీసుకోండి. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి కలుపుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. మన మటన్ ఉంది కదండి, ఉడికిపోయింది. చూడండి, ముక్కలు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. తర్వాత ఈ మటన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. మనకు టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గాలి. అక్కడక్కడ చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి కదా, వాటిని గరిటెతో ఇలాగా స్మాష్ చేసేయండి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకొంచెం నీళ్ళు కూడా తీసుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక 3 నిమిషాల పాటు మగ్గాలన్నమాట. తర్వాత చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ అనేది ఈ విధంగా ఉంది. ఆయిల్ కొంచెం కొంచెంగా సపరేట్ అవుతుంది కదా. చూడండి, ఒక ముక్క తీసి చూద్దాము. మనము కుక్కర్లో వేసాం కదా, ఆల్మోస్ట్ అనేది ఉడికిపోయింది మటను. చూడండి, ముక్క ఈ విధంగా డివైడ్ అవుతుంది కదా, సాఫ్ట్గా ఉంది. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. నేను కొత్తిమీర వేసిన చిన్న క్లిప్ మిస్ అయిందండి. తర్వాత ఈ విధంగా వచ్చింది కదా, మనకి కర్రీ అనేది అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ తీసుకొని కలుపుకోండి. ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయిందండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి వేసుకున్నాను. మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.